ఫ్రెండ్స్, టైలరింగ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఏ స్కేల్ ని ఎక్కడ యూజ్ చేయాలి, అసలు టైలరింగ్ నేర్చుకోవాలి అంటే స్కేల్స్ అవసరమా అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలా స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా, కానీ టైలరింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఏ స్కేల్స్ చాలు, బిగినర్స్ కైనా లేదా నేర్చుకున్న వాళ్ళకైనా, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా, ఎవరికైనా మనకి కొన్ని స్కేల్స్ అయితే సరిపోతాయి. ఇన్ని కర్వ్డ్ స్కేల్ అంటారు. ఈ స్కేల్ తో చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చంక దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ని, బోట్ నెక్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, క్రాస్ కట్ కానీ, ఇలా ఆర్మ్ హోల్ లూజ్ను బట్టి ఏ విధంగా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి, అలాగే రౌండ్ నెక్ కానీ, పాట్ నెక్ కానీ, రౌండ్ షేప్ బ్రాడ్ కావాలి లేదు బ్రాడ్ వద్దు, ఇలాంటివన్నిటికీ ఈ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా, హ్యాండ్ కర్వ్ని, లోతుని ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వ్డ్ స్కేల్తో కూడా చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. లోతుని డ్రా చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజెస్కి 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజెస్ లేదా మీడియం సైజ్ బ్లౌజెస్కి 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నేను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని లోతుని డ్రా చేశాను. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో? మీడియం సైజ్ బ్లౌజెస్ అనుకోండి 3/4 ఇంచ్ వరకు ఇలా లోతుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. చూసారా, వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మన హ్యాండ్తో డ్రా చేసినప్పుడు కరెక్ట్గా అంత నీట్గా రౌండ్ షేప్ అనేది రాదు. నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీగా కర్వ్స్ తిరుగుతాయి, కానీ బిగినర్స్కి ఒకేసారి ఇలా కర్వ్స్ని డ్రా చేయలేరు కదా. మనకి కటింగ్లోనే ఫిట్టింగ్ నీట్గా రావాలి. స్టిచ్చింగ్లో మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా కటింగ్లో పొరపాటు చేసి బ్లౌజ్ కుదరలేదు అంటే ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఈ కర్వ్స్ని మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చూసారా ఈ కర్వ్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో? మీరు హ్యాండ్తో ఎంత బాగా డ్రా చేసినా ఈ కర్వ్ షేప్ అనేది అంత నీట్గా రాదు. ఈ ఫ్రంట్ సైడ్ ఈ స్టార్ నెక్ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా కావాలి అంటే ఈ కర్వ్డ్ స్కేల్ ని ప్లేస్ చేసి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. క్రాస్ కట్ బ్లౌజ్ కి కప్ షేప్ రౌండ్ గా కావాలంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసి టైలరింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి.